ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మౌనికకు తాంబూలాలు తీసుకునే సమయానికి బాలు చాలా కోపంగా అక్కడికి వస్తాడు. ఇక వచ్చే సమయానికి తాంబూలాలు ఇరువురు అందుకుంటూ ఉండగా పెళ్ళికొడుకు ఎవరు అన్నట్టు చూస్తాడు బాలు. ఇక సంజుని చూడగానే కోపంతో రగిలిపోతాడు బాలు. ఇలాంటి మూర్ఖుడా, ఇలాంటి నీచుడు, దౌర్భాగ్యుడు, ఇలాంటి వాడికి చిన్న చెల్లితో పెళ్లి చేయడమా అంటే నేనే గొంతు పిసికి చంపేసినట్టే కదా అని చెప్పి ఆపండి అని గట్టిగా అరుస్తాడు. ఇక అందరూ కూడా షాక్ అయిపోయి బాలుని చూస్తాడు. ఇక దగ్గరకు వచ్చి, నువ్వు తెచ్చిన సంబంధం అనగానే అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇలాంటి కుటుంబంతోనా నువ్వు సంబంధం కలుపుకుంటున్నావు? ఇలాంటి రాక్షసుడికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసేదే లేదు. అసలు వీడు మంచివాడు కాదు అని చెప్పి బాలు అంటాడు. ప్రభావతి, ఏం మాట్లాడుతున్నావురా? ఎప్పుడు ఇలాగే నన్ను మాట్లాడేది? శుభమా అంటూ చెల్లెలు పెళ్లి జరుగుతుంటే ఇలా పెళ్లిని ఆపే మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అని అనగానే, ఎందుకంటే వీడి నిజస్వరూపం మీకు తెలియదు కాబట్టే. వీడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. వీడు ఒక క్యారెక్టర్ లేని వెధవ. వీడు నరరూప రాక్షసుడు. అసలు ముందు మీరు బయటకి నడండి. నీకు నా చెల్లినిచ్చి పెళ్లి చేసే ప్రసక్తే లేదు. ఇక్కడి నుంచి పోతారా పోరా అని చెప్పి తాంబూలం పళ్ళాన్ని నేలకేసి కొడతాడు బాలు. ఇక బాలు అలా చేసేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సంజు మాత్రం కోపం ఎంత వస్తున్నా ఆపుకుంటూ ఉంటాడు. నీ పొగరు, నీ అహంకారాన్ని చూసే కదా నీ చెల్లెల్ని నా గుప్పెట్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నాను. నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే నువ్వు నా చెప్పు చేతుల్లో ఉంటావని రోజు దాన్ని నేను హింస టార్చర్ చేస్తూ ఉంటే ఆ బాధ భరించలేక నీ పొగరు దిగిపోతుంది. అందుకనే నిన్ను కష్టపడి ఇంత సెట్ చేస్తే నువ్వేంటి చెడగొడుతున్నావు అని మనసులో అనుకొని, ఒరే సంజు, ఇప్పుడు నీకు కావాల్సింది మౌనిక దగ్గర మంచితనం, నమ్మకం. తన దగ్గర నువ్వు నమ్మకంగా ఉండాలి అంటే నీ కోపాన్ని, ఆవేశాన్ని అణిచిపెట్టుకో అని చెప్పేసి మనసులో అనుకొని ఏమీ ఎరగనట్టు కోటు సరిచేసుకుంటూ, అయ్యో క్షమించండి, ఆ రోజు హోటల్లో జరిగిందని గురించి మీరు ఇంకా మనసులో పెట్టుకున్నారా? నిజంగా ఆ రోజు నేను మీతో అలా ప్రవర్తించి ఉండకూడదు. ఆ రోజు నేను ఉన్న పరిస్థితులు వేరండి. నన్ను ఒకరు మోసం చేశారు. అందుకని ఆ రోజు నా ఫ్రెండ్స్ దగ్గర అలా నేను మాట్లాడాను. అది మనసులో పెట్టుకొని మీరు ఇప్పుడు ఈ పెళ్ళిని ఆపాలనుకోవడం భావ్యం కాదు. ఆ రోజు జరిగిన దానికి నేను క్షమాపణ చెబుతున్నాను. ఇప్పుడు మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను, అంతేకాని పెళ్ళిని ఆపద్దండి అని చాలా వినయంగా నక్క వినయాలు పోతూ ఉంటాడు బాలు. ఆపరా నీ నటన, నీ నాటకాలు. నీ నటన పిచ్చివాళ్ళు నమ్ముతారేమో, నేను నమ్మను. నువ్వు నరరూప రాక్షసుడివి. పైకి ఎలా నటిస్తున్నావు, నువ్వేంటో నీ కళ్ళే చెబుతున్నాయి అని బాలు బాగా కనిపెట్టేస్తాడు సంజుని. ఇక ప్రభావతి, ఏంట్రా అసలు ఏంట్రా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో? చెల్లెలకి పెళ్లి జరుగుతుంటే అన్నగా సంతోషించాల్సింది పోయి నీ చేతుల్లో తనకి పెళ్లి జరిపించకపోయినా ఆ బాధ్యత నేను తీసుకున్నాను. తనకి మంచి సంబంధం తీసుకొచ్చాను. పెళ్లి జరిపిస్తుంటే నువ్వెందుకు తట్టుకోలేకపోతున్నావు? అంటే నీలాంటి సంబంధం నీ చెల్లెలకి రాలేదని కుళ్ళుగా ఉందా అని అనగానే, చూడు ప్రభావతి, చెల్లెల మీద కుళ్ళిపోయే అన్న ఈ ప్రపంచంలోనే ఎవరూ ఉండరేమో. నాకంటే నా చెల్లెల జీవితమే నాకు ముఖ్యం. తనే నా ప్రాణం, నా సర్వస్వం. అలాంటి తనని చూస్తూ ఇలాంటి మూర్ఖుడికిచ్చి నిన్ను పెళ్లి చేయలేను. వీడి దొంగ మాటలు, మాయమాటలు మీరు నమ్మద్దు. వాడు మోసగాడు, వాడు మంచివాడు కాదు అని ఇక బాలు అంటూ ఉండగా అప్పుడు మౌనిక ఇలా అంటుంది, అన్నయ్య, చాలన్నయ్య, ఇంకా చాలు. ఆయన గురించి ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడద్దు. ఆయన నాకు అంతా చెప్పారు. ఆయన నా దగ్గర ఏ విషయం దాచలేదు. ఆయన ఓ అమ్మాయిని ఇష్టపడ్డారట. వాళ్ళ నాన్నగారు ఒక సంబంధం తీసుకొస్తే ఆ అమ్మాయి పెళ్లి దాకా తనతో బాగానే ఉండి పెళ్ళయ్యే సమయానికి మరో అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందట. ఆ కోపంలో ఆయన అలా ప్రవర్తించారు. అదంతా నాతో చెప్పారు. ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారు కదా. దానికి సంజు ఏమీ అతీతుడు కాదు కదా. అప్పుడు డిప్రెషన్లో ఉండి అలా ప్రవర్తించానని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అంతా నాకు పూసగుచ్చినట్టు చెప్పాడన్నయ్య అని అనగానే, అమ్మా నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకొని ఉండు. వాడు నీ గొంతు కొయ్యాలని చూస్తున్నాడమ్మా. వాడి కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపించడం లేదమ్మా. వాడి కళ్ళల్లో పగ స్పష్టంగా నాకు కనిపిస్తుందమ్మా అని అంటాడు. అన్నయ్య,
నువ్వు అలా ప్రతిదీ పదార్థాలు తీసుకుంటే నేనేమీ చేయలేను. కానీ ఇప్పుడు నేను ఒక్క మాట మాత్రం చెబుతాను. నేను సంజుని పెళ్లి చేసుకుంటాను. సంజుని తప్ప ఎవరిని నేను పెళ్లి చేసుకోను. అంత మంచి మనిషి భర్తగా వస్తే ఏ ఆడపిల్ల జీవితమైనా సంతోషంగా ఉంటుంది. అది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని అనడంతో, అమ్మా మౌనిక, నీకు తెలీదు, వాడు మాటలతో గారడీ చేసేనట్టున్నాడు నిన్ను. అందుకే నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఈ అన్నయ్య ఎప్పుడైనా ఏ విషయంలో అయినా తప్పుగా ఆలోచించాడా, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడా అని అంటాడు. కాకపోవచ్చు, కానీ అన్నయ్య ఇప్పుడు నువ్వు చేసేదైతే తప్పు. సంజు మంచివాడిని నువ్వు అవమానిస్తుంటే నాకు బాధగా ఉంది అని అంటుంది ఇంకా మౌనిక. అప్పుడు మీనాకి అర్థమవుతుంది. అర్థమయ్యి, అమ్మ మౌనిక, మీ అన్నయ్య నీ గురించి 1కి 10 సార్లు ఆలోచిస్తారు కదా, నీకు తెలియదా? ఎందుకో నువ్వు మీ అన్నయ్య చెప్పినట్టు వింటే మంచిదేమో అనిపిస్తుంది అని అనగానే, ప్రభావతి, నోరు మూస్తావా? నీ నోరు కూడా లేస్తుందేంటి? వాడితో అంటే వాడి నోట్లో నోరు పెట్టలేక మౌనంగా ఉన్నాను. కానీ నిన్న కాక మొన్నొచ్చిన దానివి, గతిగోత్రం లేని దానివి, నువ్వు కూడా మాట్లాడేదానివి అయిపోయావా? ఈ పెళ్ళిని చెడగొట్టాలని భార్యాభర్తలిద్దరూ కంకణం కట్టుకుంటున్నారా? మీలాంటి దీన బ్రతుకులు నా కూతురికి రాలేదని కుళ్ళుకుంటున్నారా, ఏడుస్తున్నారా? ఈ పెళ్ళి కానీ ఆపాలని చూస్తే ఏం జరుగుతుందో నాకే తెలీదు అని ప్రభావతి అనడంతో బాలు ఇలా అంటాడు. ఏం చేస్తావు ప్రభావతి, ఏం చేస్తావు? ఈ పెళ్ళి కానీ జరిగితే ఏం చేస్తానో నాకే తెలీదు అని చాలా కోపంగా సంజుని చూసి, వెళ్ళండి ఇక్కడి నుంచి, మర్యాదగా మీరు వెళ్తారా వెళ్ళరా అని మెడపెట్టి బయటకి అందరినీ గెంటేస్తాడు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్.